మీరెక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నెరవేరటం లేదని బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. గురూజీ మునిరాజు గారు. వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం, ఆరోగ్య సమస్యలు, ఇంకా వివాహం ఆలస్యం అవ్వటం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసులు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9666828223. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు మన వీడియోలో అయితే ఏంటంటే, అండ్ మీరు రిలేషన్షిప్లో ఉన్నట్లయితే అసలు మనం కొంతమంది ఏంటి అంటే రిలేషన్షిప్లో కొంతమందిని అనుమానిస్తూ ఉంటారు అనమాట. సో కొంతమంది అసలు అనుమానించరు. కానీ ఇక్కడ అనుమానం అనేది మొదలు పెట్టాలా, లేక అనుమానం అనేది విడిచిపెట్టాలా అనే దాని మీద నేను క్లియర్గా సూటిగా ఒక అంటే మినిమం వీడియో చాలా లెంత్ లేకుండా షార్ట్గా చేస్తాను ఎక్స్ప్లెనేషన్ అనేది. మీకైతే నిజంగా చెప్తున్నాను, సూపర్గా హెల్ప్ అవుతుంది వీడియో అనేది. అండ్ మీకు కూడా అండ్ మీ లైఫ్లో మీ రిలేషన్షిప్లో కూడా ఒక మంచి క్లారిటీ వస్తుంది. అండ్ ఫస్ట్ ఏంటి అంటే చాలామంది ఏంటంటే ఎక్కువ డౌట్ పడుతూ ఉంటే అసలు వద్దు, ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వదు, సో మనకి సెట్ కాదు, విడిపోదాం అని అంటూ ఉంటారు కామన్లీ. ఎందుకంటే ప్రతిదీ డౌట్ పడుతూ ఉంటారు కాబట్టి కామన్లీ అలా అనుకుంటూ ఉంటారు కొంతమంది అనమాట. కానీ ఒక విషయం మనం క్లారిటీగా మాట్లాడుకుంటే, అనుమానం అనేది ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ ఒక రకమైన అనుమానం అనేది ఖచ్చితంగా ఉంటుంది, 100% ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఒకరిని ప్రాణంగా ప్రేమించినప్పుడు సో వాళ్ళు ఎక్కడ మనకి దూరం అయిపోతారు అనే భయం, లేదా వాళ్ళు ఇంకొకరికి ఎక్కడ అట్రాక్ట్ అయిపోతారు అని భయం, సో వాళ్ళు లేకపోతే మనం ఎలా బతకాలి అనే భయం. సో ఇలాంటి భయాలు, టెన్షన్స్ మధ్య కొంచెం ఆ జెలస్ ఫీలింగ్ ఉంటుంది. ఆటోమేటిక్గా కొంచెం ఆ డౌట్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో క్రియేట్ అవుతుంది అనమాట. అందుకే మీరు చూస్తూ ఉన్నట్లయితే కొంతమంది ఐ థింక్ లవర్స్ వాళ్ళకి పార్ట్నర్కి కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు అనమాట. కానీ అవి కొంతమందికి జాగ్రత్తలాగా అనిపించవు, అదేదో డౌట్ లాగా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. కానీ పర్టికులర్గా ఏంటి అంటే ఇక్కడ ఆ ప్రేమ ఎప్పుడైతే అది ఓవర్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఒక చిన్న అనుమానం కూడా ఉంటుంది. అంటే చెప్పాను కదా, అనుమానం అంటే మిమ్మల్ని తక్కువ చేయాలనో మిమ్మల్ని బాధ పెట్టాలనో అని కాదు. సో ఎక్కడ వాళ్ళకి మీరెక్కడ దూరం అయిపోతారు అనే భయం వల్ల కొంతమంది అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ కానీ రిలేషన్షిప్లో గుర్తుపెట్టుకోండి, అనుమానాలకి తావు ఇవ్వమాకండి. మేబీ ఓకే మీకు అది ఉన్నా మీ మనసులో పెట్టుకోండి, టైం వచ్చినప్పుడు ఒక చిన్నగా మంచి మూడ్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి వాళ్ళకి. అంటే ఐ థింక్ చెప్పండి, కానీ ప్రతిదీ డౌట్ పడదు. ఎలా అంటే కొంతమంది చూస్తూ ఉన్నట్లయితే ఒక మంచి డ్రెస్ వేసుకున్నా కూడా అనుమానంగా చూస్తూ ఉంటారనమాట. సో అంటే అది కూడా ఒక రకమైన జెలస్, ఎందుకు ఇంత మంచిగా రెడీ అయ్యారు అన్నట్లుగా చూస్తూ ఉంటారు. లేదా బయటికి వెళితే ఒక జెలస్ అనమాట. సో ఎందుకు బయటకి ఇప్పుడు అంత అవసరం ఏముంది అన్నట్లుగా, లేదా వెళ్తే తొందరగా వచ్చేసేయి నువ్వు అని చెప్పేసి చెప్పడం. అది కొంతమందికి ఎలా అనిపిస్తుంది అంటే ఓకే మన గురించి కేర్ తీసుకుంటున్నారు అని కొంతమందికి అనిపిస్తే, ఇంకొంతమందికి ఇదేదో డౌట్ లాగా అన్నట్లుగా ఇంకొంతమందికి అర్థమవుతుంది. కానీ దీనివల్ల ఐ థింక్ మీ ప్రేమ అనేది ఓకే, అది రియాలిటీకి వస్తే మీకు తెలుసు. బట్ కానీ అవతల పర్సన్కి అది కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది అనమాట. అంటే ప్రతిదీ చెప్పాలి, ప్రతిదీ చెయ్యాలి, ప్రతిదీ టైం టు టైం అంటే మేబీ కొన్ని సిచ్యువేషన్లు అవ్వకపోవచ్చు అనమాట. సో అది వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. యాక్చువల్లీ డే టు డే మాట్లాడుకుంటే అసలు ఎందుకు డౌట్స్ ఎక్కడ క్రియేట్ అవుతాయి మోస్ట్లీ అంటే, అబద్ధాలు ఆడితే క్రియేట్ అవుతాయి, ఫోన్ ఎత్తకపోతే క్రియేట్ అవుతాయి, లేదా మీరు చాలా స్లోగా రిప్లై చేస్తే క్రియేట్ అవుతాయి. అండ్ అంటే ఇవన్నీ కూడా అంటే మ్యాక్సిమం మీరు వాళ్ళకి టైం స్పెండ్ చేయట్లేదు అన్నా కూడా ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకరిని మనం ఇష్టపడుతున్నప్పుడు మనతో టైం స్పెండ్ చేయాలి, మనతో మాట్లాడాలి, మనకు వెంటనే రియాక్ట్ అవుతూ ఉండాలి కదా, మనకి అవైలబుల్ ఉండాలి కదా అనే ఫీలింగ్ అవతల మనిషిలో ఉంటుంది అనమాట. కానీ దానికి రివర్స్లో జరుగుతుంది. అంటే మీరు ఏదో దాస్తున్నారనో, అబద్ధాలు చెప్తున్నారనో, టైం ఇవ్వట్లేదనో, ఫోన్ ఎత్తడం లేదనో, మెసేజ్కి ఆన్సర్ చేయట్లేదనో, ఇలాంటివన్నీ జరుగుతుంటే కామన్లీ సమ్ డౌట్ అంటే వస్తుంది. అది మనం చెప్పేది కాదు, ఆ సిచ్యువేషన్ బట్టి అలా క్రియేట్ అయిపోతుంది అనమాట. కానీ ఫస్ట్ నమ్మండి, ట్రస్ట్ చేయండి. మీరు ఇష్టపడుతున్న పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డౌట్గా చూడమాకండి, మోస్ట్లీ చూడమాకండి, 90% చూడమాకండి. సో వాళ్ళని కొంచెం ఫ్రీగా ఉండనివ్వండి. అట్ ద సేమ్ టైం మీతో టైం స్పెండ్ చేసేలాగా అది మీరు క్రియేట్ చేసుకోండి.
లేదు అంటే వాళ్ళకై వాళ్ళు మేబీ కొంచెం బిజీగా ఉండి మీకు టైం ఇవ్వలేకపోతున్నారేమో. సో కొంచెం ఓకే, తన వర్క్ ఫినిష్ అయితే మనకు టైం ఇస్తారులే అని కొంచెం మీరు అర్థం చేసుకోవటం కానీ కొంచెం చెయ్యాలి అనమాట. యాక్చువల్లీ లాయల్గా ఉన్న పర్సన్స్ ఎవ్వరూ కూడాను అంత ఎక్కువ డౌట్స్ అయితే పెట్టుకోరు, అనుమానించడం లాంటివి ఓవర్గా చేయరు అనమాట. కొన్ని కొన్ని సిచ్యువేషన్లో చేసినా కూడాను అది వాళ్ళ ప్రేమ నిరూపించుకోవటానికి, వాళ్ళ ఇష్టాన్ని ప్రజెంట్ చేసుకోవటానికి అనుమానిస్తారు కానీ సో వాళ్ళని తప్పు పట్టాలనో వాళ్ళని బ్యాడ్ చేయాలనో వేరే ఉద్దేశాలు అయితే మాక్సిమం ఉండవు అనమాట. కానీ నేను చెప్పేది ఏంటంటే అది అవతల వాళ్ళకి మీరు ప్రేమ అయినా కూడా అది అవతల వాళ్ళకి అది ఒక అనుమానంలాగే అనిపిస్తూ ఉంటుంది. ప్రతిదీ ఏంటి ఇలాగా అని కానీ, లేదంటే మీరు సరిగ్గా చెప్పకుండా వెళ్ళిపోవటం కానీ, సరిగ్గా స్పెండ్ చేయకపోవడం కానీ, ఇలాంటివి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం ఆ డౌట్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. బట్ అవి క్రియేట్ అవ్వకుండా చూసుకోవటంలోనే మీ గొప్పతనం ఉంటుంది అనమాట. సో అది అంటే చాలామంది డౌట్స్ అన్నీ పెట్టుకొని రిలేషన్లో గొడవలు పెంచేసుకొని బ్రేక్ తీసుకోవటం ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ట్రస్ట్ చేయండి. సో మీరు ఒకరిని ఇష్టపడుతున్నారు, లైఫ్ లాంగ్ ట్రావెల్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి ప్రతి దానికి ప్రతి చిన్నదానికి కూడా మీరు అనుమానం అనేది పెంచుకోమాకండి. సో అండ్ ఫస్ట్ నమ్మండి, ఆ పర్సన్ మనకి అన్యాయం చేసే పర్సన్ కాదు, మనల్ని వదిలేసుకునే పర్సన్ కాదు. సో మనతో లైఫ్ లాంగ్ ఉండే పర్సన్, మనం ప్రేమగా చూసుకునే పర్సన్, మనం కేర్ చేసే పర్సన్, తను లాయల్ పర్సన్. ఇలా అంటే బ్లైండ్గా మీరు మనసులో అలా అనుకోండి. అలా అనుకోవటం వల్ల మీకు డౌట్స్ అనేవి ముందు ముందు క్రియేట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. కానీ అలా అని చెప్పేసి ఐ థింక్ మేము ఇలా ఉంటున్నాం, జెన్యూన్గా ఉంటున్నాము, అవతల పర్సన్ అంత జెన్యూన్గా అనిపించట్లేదు, ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది అని మీకు అనిపించినా కూడాను జస్ట్ కామ్. సో మేబీ వాళ్ళు మిమ్మల్ని మీకు తెలియకుండా మిమ్మల్ని చీట్ చేస్తున్నా, మీకు తెలియకుండా వేరే పర్సన్తో మాట్లాడుకుంటున్నా, మీకు తెలియకుండా వేరే ఏదో వేషాలు వేస్తున్నా, ఐ థింక్ వాళ్ళకి చేయాల్సిన గుణపాఠం ఆ భగవంతుడే చేస్తాడు. మీరేం చేయొద్దు, మీరేం రివెంజెస్ కూడా వెళ్ళొద్దు అనమాట. సో వాళ్ళకి ఏం జరగాలో అది అది ఇన్స్టెంట్గా జరగచ్చు, కొంచెం టైం పట్టచ్చు. బట్ అది ఏం జరగాలి అనేది అయితే ఖచ్చితంగా ఆ భగవంతుడు చూసుకుంటాడు. సో గుణపాఠం ఖచ్చితంగా వాళ్ళకి తెలియాల్సిన రోజు వస్తే తెలుస్తుంది, అది ఎక్కడికి వెళ్ళదు అనమాట. ఓకే, వాళ్ళు ప్రజెంట్ హ్యాపీగా ఉండొచ్చు, బట్ ఫ్యూచర్లో హ్యాపీ ఉండదు వాళ్ళకి. ఓకే, కానీ అంటే నేను చెప్తున్నాను, ఐ థింక్ మేబీ మీరు చెప్పినట్టుగా నేను లాయల్గా ఉంటున్నాను, నమ్ముతున్నాను వాళ్ళని, బట్ కానీ ఎక్కడో వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారేమనే భయం నాకు కలుగుతుంది అంటే జస్ట్ లీవ్ ఇట్ అనమాట. సో వాళ్ళకి ఏం అవ్వాలో అది వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళకి అది తెలిసేలా చేస్తాడు ఆ భగవంతుడు అనమాట. సో వాళ్ళ మిస్టేక్ ఏంటనే తెలియచెప్పే రోజు రానే వస్తుంది. సో వాళ్ళు చేసిన పొరపాటుకి, వాళ్ళు చేసిన మోసానికి తగ్గ శిక్ష కూడా ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో వాళ్ళకి వేస్తాడు. మీరు ప్రేమతో అనుమానించినా కూడాను అది ఎప్పుడు బయటికి ఓపెన్ అప్ అయ్యి వాళ్ళకి ఏదో డౌట్ అన్నట్టుగా క్రియేట్ చేయమాకండి. సో మోస్ట్లీ వాళ్ళని ట్రస్ట్ చేయండి, మీరు ఫ్రీగా ఉండండి, వాళ్ళని ఫ్రీగా ఉంచండి, ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి అనమాట. సో అది అనమాట. అండ్ వీడియో క్లియర్గా ఉంది కదా మీకు. సో వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి. అండ్ నేను మరొక వీడియోతో అయితే కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్.